స్వాతంత్ర్యం కోసం దేశం పోరాడుతున్న కాలం. వేలాది మంది భారతీయులు బానిస సంకెళ్లలో మగ్గిపోతున్న కాలం. ఆ చీకటి రోజుల్లో ఒక విప్లవ జ్వాల ప్రజ్వలించింది. ఆయనే భగత్ సింగ్. తన 12 ఏళ్లకే జలియన్ వాలాబాగ్లో జరిగిన ఊచకోత ఆయన గుండెల్లో బ్రిటిష్ వారిపై కోపాన్ని రగిలించింది. లాలా లజపత్ రాయ్ మరణానికి ప్రతీకారంగా ఆయన తుపాకీ పట్టారు. 1929లో ఢిల్లీ సెంట్రల్ అసెంబ్లీలో బాంబు పేల్చారు. జైలును కూడా తన సిద్ధాంతాలను ప్రచారం చేసే వేదికగా మార్చుకున్నాడు. 1931 మార్చి 23న నవ్వుతూ ధైర్యంగా తుదిస్తంభం ఎక్కారు. దేశం కోసం తన 23వ ఏటనే ప్రాణాలను అర్పించాడు.